హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో చట్నీ అండి. ఈ చట్నీలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని, ఆమ్లెట్‌తో గనక తింటే అద్భుతంగా ఉంటుంది. అసలే క్లైమేట్ చల్లగా ఉంది. నోటికి కారంగా, పుల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! ఒకసారి ఈ విధంగా టొమాటో చట్నీ ట్రై చేయండి. ఈ చట్నీ రైస్‌లోకే కాదండి, వేడి వేడి ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, ఉప్మాలోకి కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రిపరేషన్ టైము 10 నిమిషాల్లోపే అయిపోతుందండి. ఈ చట్నీ ఫ్రిడ్జ్‌లో గనక స్టోర్ చేసుకుంటే 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ వరకు ఆవాలు, అలానే 6-7 వరకు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒకసారి ఆవాలు, ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత దానిలోకి ఇలా బరకగా దంచిన వెల్లుల్లిపాయను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ వెల్లుల్లిపాయ యాడ్ చేశాను. వెల్లుల్లి కూడా లైట్‌గా వేగిన తర్వాత దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 వరకు తీసుకున్నా. అలానే కొంచెం కరివేపాకు, దానితో పాటే చిన్ని అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ పింక్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా లైట్‌గా పింక్ షేడ్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియం సైజు 3 వరకు తీసుకున్నానండి. టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కొత్తిమీర కాడలను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపు, అలానే 1 స్పూన్ వరకు గుల్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి లైట్‌గా చింతపండుని యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు. అలానే పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో బెల్లం కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. అలానే టొమాటో ముక్కల్లో ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి టొమాటో ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఇది 3 నిమిషాల తర్వాత చూసారు కదా, వాటర్ అనేది రిలీజ్ అయ్యింది. అలానే టొమాటో ముక్కలు కూడా చాలా స్మూత్ అయిపోయాయి. ఒకసారి టమాటో ముక్కలను కూడా బాగా కలుపుకొని ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. బాగా ఫ్రై అనవసరం లేదండి, వాటర్ అంతా మగ్గితే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. రైస్లోకి అయితే కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి పావు టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్‌లో సగం మినపప్పు, లైట్‌గా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు వేసుకోవడమే. తర్వాత తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. 10 నిమిషాల్లోపే అయిపోతుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.